రామాయంపేటలో పద్మశాలి సంఘం సభ్యులు ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న బీఎస్ఎఫ్ జవాన్ విజయ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్ యుద్ధంలో పాల్గొని ఇంటికి రావడంతో ఆయన్ను పద్మశాలి భవన్లో ఎస్ఐ బాలరాజ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మద్దుల రమేష్ చేతుల మీదుగా శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ బాలరాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి యుద్ధం చేసే అవకాశం రాదని, కానీ యుద్ధం చేసే వారికి భరోసా కల్పించడం అభినందనీయమని అన్నారు. ఆపరేషన్ సింధూరే ఇది. సింధూర్ అంటే ఇది ఎవరికైనా అలా బొట్టు దూడి చేసారు కదా సార్. స్పోర్ట్స్లో ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఇస్తారు. కొంచెం లీవ్లో ఉన్నారు మా రాలే లీవ్లో తినిపించి ఈరోజు పద్మశాలి సంఘంలో మన పక్క గ్రామైనటువంటి విజయ్ కుమార్ సార్ గారు ఆపరేషన్ సింధూర్లో పాల్గొని విజయవంతంగా తిరిగి వచ్చిన సందర్భంగా ఇండియన్ ఫస్ట్ లైన్ డిఫెన్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రజెంట్ ఉండేది ఇప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్ పాకిస్తాన్ బార్డర్లో డ్యూటీ చేస్తున్నాం. ఆన్ ఆపరేషన్ 7th నుంచి మన సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు మీకు తెలుసు ఆల్రెడీ ఎక్కడ ఏమైంది అనేది. డైరెక్ట్ వాళ్ళు మన పాకిస్తాన్ వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు మేము కూడా గ్రౌండ్లో ఉన్నాము. వాళ్ళు అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం ఫేస్ టు ఫేస్ మధ్య చేసి వాళ్ళు ఎక్కువ మంది డ్రోన్కు ఫైర్ ఎక్కువ చేయలేరు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ డ్రోన్ ఫైర్ ఎక్కువ చేసారు. డ్రోన్ వల్ల కొంచెం ఎఫెక్ట్ వచ్చింది. మనకు కూడా అంతే, మాకు మెంబర్లో ఉన్న పోలీస్ కూడా చనిపోయారు. వాళ్ళ చనిపోయారని బాధపడితే కాకపోతే అక్కడ ముందుకు వెళ్ళి మన దేశం గురించి ఫస్ట్ మన సేవ అయితే దేశ రక్షణకు సేవ చేయడము. అది మా అయిన కాడికైతే మేము చేసాం ఇప్పటిదాకా. ఇంతవరకు బయట మా ఆశీర్వాదం అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఇక్కడ సురక్ష ఉండడానికి కారణం ఏంటి, మా మదర్ మా ఫాదర్ అనే వాళ్ళకి ప్లస్ మళ్ళీ ఇండియాలో ప్రతి ఒక్కరికి ఎవ్వరు ఉన్నా ప్రతి ఒక్కరు ఒక పూజ రోజు ఏమంటారు మీరు బాగుండాలని చెప్పినప్పుడే ఆ ఆశీర్వాదమే మాకు వచ్చింది. కాబట్టి ఆశీర్వాదం వల్ల మేము ఇలా ముందుగా మంచిగా దేవుని దయ వల్ల ఇక్కడ మంచిగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసుకొని ఇంటికి రావడం జరిగింది. అందుకే ఈ వాళ్ళు ఈరోజు ఈ చిన్న మన సమ్మానానికి పిలిపించి ఇంత గౌరవంగా నన్ను పిలిపించి ఇక్కడ మన రామాయంపేట సబ్ ఇన్స్పెక్టర్